హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ మీకు నేర్పించబోతున్నాను. అదేంటి అంటే, చాలామందికి కోరిక ఉంటుంది హిందీ రాని వాళ్ళకి. ఏమని, అవతల వ్యక్తితోని ఫోన్లో హిందీలో ఎలా మాట్లాడాలి అంటే, మనం ఫ్రెండ్స్తో మామూలుగా తెలుగులో ఎలా అయితే మాట్లాడతామో అవే పదాలని అంటే అవే మాటల్ని హిందీలో ఎలా మాట్లాడతామని చెప్పేసి చాలామందికి కోరిక ఉంటుంది. ఓకేనా, ఈరోజు నేను వీడియో లెంతీ అయినా పర్లేదు, లాస్ట్ వరకు చూడండి. స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు హిందీలో ఎలా మాట్లాడతాం మనం ఫ్రెండ్స్తోని నేర్పించబోతున్నాను. ఓకే, ఈ క్లాస్లో ఒక ఇద్దరు వ్యక్తుల్ని తీసుకొని ఒక వ్యక్తి ఏ ఒక వ్యక్తి బిగా అనుకొని, అంటే ఏ ఎలా అయితే మాట్లాడతాడో హిందీలో దానికి రెస్పాన్సిబిలిటీ బి ఎలా ఇస్తుండు, ప్లస్ బి అడిగే క్వశ్చన్స్కి ఏ ఎలా రెస్పాన్స్ ఇస్తుండు అని చెప్పేసి చాలా డీటెయిల్డ్గా నిదానంగా సింపుల్గా మీకు అవతల వ్యక్తితోనే హిందీ మాట్లాడే విధానం నేర్పిస్తాను, అది ఫోన్లో. ఓకేనా? ఓకే, ఆ వీడియో లెంత్ అయినా పర్లేదు, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుంటాను నేను. ఓకేనా, ఒకళ్ళ పేరు రాము అనుకోండి. ఓకే, ఇంకొకరి పేరు రాహుల్ అనుకోండి. రైట్, ఈ కన్వర్జేషన్ ఫోన్లో ఎలా మాట్లాడతారో చూడండి. ఫస్ట్ రాము ఫోన్ చేస్తున్నాడు ఇతనికి. రాము ఏమంటాడో ఫోన్లో, ఫస్ట్ ఏమంటాడు, హలో కౌన్ బోల్ రహా హై. ఏమంటాడు రాము ఇతనికి ఫోన్ చేసి, ఫస్ట్ హలో కౌన్ బోల్ రహా హై అంటే హలో ఎవరు మాట్లాడుతున్నారు అని రాహుల్ని అడిగాను. రాహుల్ ఏమంటాడు, ఆప్ కోన్. రాహుల్ ఏమంటాడు, కన్ఫర్మేషన్ చేసుకోవడానికి కోసం, ఎవరు ఫోన్ చేసిరో తెలుసుకోవడానికి కోసం రాహుల్ ఏమంటాడు, ఆప్ కోన్ మీరెవరు అని అడుగుతున్నాడు. రాము ఏమన్నాడు, మీరు ఎవరు మాట్లాడుతున్నారు అని రాహుల్ని అడిగితే రాహుల్ ఏమంటాడు, మీరెవరు అంటున్నాడు. అంటే ఆప్ కోన్ మీరెవరు. నెక్స్ట్ చూడండి, రాము అంటున్నాడు, మే రాము బోల్ రహా హూ. ఓకే, మై రాము బోల్ రహా హూ అంటే నేను రాముని మాట్లాడుతున్నాను అంటుండు ఇతనితోని. రాము ఏమంటుండు, నేను రాముని మాట్లాడుతున్నాను. అప్పుడు రాహుల్ ఏమంటాడు, హా ఓకే అంటే హా టీకే. ఓకే, హా టీకే అంటే హా ఓకే సరే అన్నట్టు. ఓకేనా, తర్వాత ఇతనేమని అడుగుతాడు, రాము కైసే హో లేదా రాము కైసే హై. ఎవరు అడుగుతున్నారు, రాహుల్ అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు, రాముని అడుగుతున్నాడు. ఏమని, రాము కైసే హై, రాము ఎలా ఉన్నావు. రాము ఏమని సమాధానం ఇస్తాడు మళ్ళీ. ఓకేనా, మే బహుత్ అచ్చా హూ. ఓకేనా, రాము ఏమని సమాధానం ఇచ్చిండు, మే బహుత్ అచ్చా హూ. బహుత్ అంటే చాలా, అచ్చా అంటే మంచిగా, అంటే నేను చాలా మంచిగా ఉన్నాను అని రాము చెప్పిండు. నెక్స్ట్ రాము కూడా సేమ్ ఇదే అడిగింది అనుకోండి, ఆప్ కైసే హై లేదా ఇక్కడ రాహుల్ కైసే హై అని రాహుల్ని అడిగింది అనుకో, రాహుల్ కూడా ఏం చెప్తాడు, మే బహుత్ అచ్చా హూ అని చెప్పేసి చెప్తాడు. నెక్స్ట్ రామ్ అడుగుతుండు రాహుల్ని, ఏమని, అభి కహా హై. రాము ఎవరు అడుగుతున్నాడు, రాహుల్ని అడుగుతున్నాడు. ఏమని, అవి కహా హై అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని. ఓకేనా, అంటే ఇప్పుడు ఫిలాల్ ఎక్కడ ఉన్నావు. ఒక రాహుల్ అంటాడు, మే హైదరాబాద్ మే హూ. మే హైదరాబాద్ మే హూ.
ఏమంటుండు? నేను హైదరాబాదులో ఉన్నాను. మై హైదరాబాద్ మే హూ. నేను హైదరాబాద్లో ఉన్నాను అంటున్నాడు. ఎవరు అంటున్నారు? రాహుల్. ఎవరితో అంటున్నాడు? రామ్తో అంటున్నాడు. ఓకే, ఫస్ట్ చూడండి. హలో కోన్ బోల్ రహా హై అని రాము అడిగినప్పుడు రాహుల్ ఏమన్నాడు? ఆప్ కోన్ అంటే మీరెవరు, మీరెవరు మాట్లాడుతున్నారు, మీరెవరు. తర్వాత మై రాము బోల్ రహా హూ, నేను రాము మాట్లాడుతున్నాను. హా రాము ఠీకే. నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రాహుల్ అడుగుతున్నాడు, రాము కైసే హై, రాము ఎలా ఉన్నావు. రాము చెప్తున్నాడు, మై బహుత్ అచ్చా హూ, నేను చాలా మంచిగా ఉన్నాను. మళ్ళీ రాము అడుగుతున్నాడు రాహుల్ ఏమని, అభి కహా హై, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు. కహా అంటే ఎక్కడ, ఓకేనా. అభి అంటే ఇప్పుడు. అభి కహా హై, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు. మై హైదరాబాద్ మే హూ, నేను హైదరాబాద్లో ఉన్నాను. రాహుల్ ఒకవేళ రాముని అభి క్యా కర్ రహా హై, క్యా కర్ రహా హై అని అడుగుతున్నాడు. రాహుల్ అడుగుతున్నాడు ఏమని, అభి క్యా కర్ రహా హై అంటే, అభి అంటే ఇప్పుడు, క్యా అంటే ఏమి, కర్ రహా హై అంటే చేస్తున్నావు, ప్రస్తుతం ఏం చేస్తున్నావు. అభి క్యా కర్ రహా హై రాముని అడుగుతున్నాడు. రాము ఏం చెప్తాడు, మై ఒకవేళ చదువుకుంటుంటే పడాయి అనొచ్చు, లేదా ఏదైనా జాబ్ చేస్తుంటే నౌకరీ అనొచ్చు. మై నౌకరీ కర్ రహా హూ. ఓకే, నేను నౌకరీ చేస్తున్నాను. ఒకవేళ గవర్నమెంట్ నౌకరీ అనుకో, సర్కారీ నౌకరీ అనవచ్చు. మై సర్కారీ నౌకరీ కర్ రహా హూ అంటే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈయన అడిగితే ఈయన గురించి తెలిసిందిగా, ఈయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాని. మరి ఈయన ఇతన్ని అడగాలి, నువ్వేం చేస్తున్నావు అని. రాహుల్ని అడగాలి. రాహుల్ తుమ్ క్యా కర్ రహే హో, తుమ్ క్యా కర్ రహే హో, లేదా క్యా కర్ రహే హై అని కూడా అడగవచ్చు. ఓకే అనవచ్చు. రాహుల్ తుమ్ క్యా కర్ రహా హై అంటే, రాహుల్ నువ్వేం చేస్తున్నావు. ఒకవేళ రాహుల్ ఉండి ఏదన్నా ఓన్ బిజినెస్ ఉంటే మై ఖుద్కా బిజినెస్ కర్ రహా హూ అని చెప్పొచ్చు. ఏమంటాడు, నేను మేరా నా యొక్క ఖుద్కా బిజినెస్, ఓకేనా, బిజినెస్ కర్ రహా హూ. నేను మేరా నా యొక్క ఖుద్కా సొంతం. ఖుద్ అంటే ఏంటిది, సొంతం. ఖుద్కా బిజినెస్ అంటే సొంత బిజినెస్ చేస్తున్నాను అంటున్నాడు. ఓకేనా. రాహుల్ ఏమంటున్నాడు, మేరా ఖుద్కా బిజినెస్ కర్ రహా హూ. ఒకవేళ రాహుల్ కనుక రాముని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే ఏమని అడుగుతాడో చూడండి. రాము మేరా ఘర్ కబ్ आओगे. రాము మేరా ఘర్ కబ్ आओगे. రాముని అడుగుతున్నాడు రాహుల్. రాము మేరా ఘర్ కబ్ आओगे. రాము నా యొక్క ఇంటికి ఎప్పుడు వస్తావు అంటే, మా ఇంటికి ఎప్పుడు వస్తావు రాము అని అడుగుతున్నాడు రాహుల్. రాము ఏమని చెప్పాలి, జల్దీ హీ ఆऊंगा. ఓకేనా. అంటే జల్దీ ఆऊंगा అంటే తొందరలో వచ్చేస్తాను అని. మరి ఒకవేళ రాహుల్ కనుక మా ఇంటికి వచ్చి భోజనం చేసిపో ఒకవేళ అడగాల్సి వస్తే ఎట్లా అడుగుతాడో చూడండి. రాహుల్ మేరా ఘర్ ఆకర్. ఒకవేళ టిఫిన్ చేయమన్నాడు అనుకోండి, నాస్తా. టిఫిన్ ఏమంటారు హిందీలో, నాస్తా. నాస్తా కర్కే
जाओ। రాహుల్ మేరా ఘర్ ఆకర్ నాస్తా కర్కే జావో అంటే మేరా నా యొక్క ఘర్ ఇంటికి ఆకర్ వచ్చేసి నాస్తా టిఫిన్ కర్కే చేసి జావో వెళ్ళు అంటే చూడండి రాహుల్ నా యొక్క ఇంటికి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళు అని ఎవరు అడుగుతున్నారు రాము అంటున్నాడు రాహుల్తో మాట్లాడుతున్నాడు ఒకవేళ రాహుల్ కనుక ఒకవేళ వస్తా అంటే ఎలా సమాధానం ఇస్తాడో చూడండి हाँ आऊँगा ఆవుంగా అంటే వస్తాను అని రాహుల్ ఒకవేళ మన ఇద్దరం ఎప్పుడు కలుద్దాము అని అడగాలంటే ఎట్లా మాట్లాడుతున్నప్పుడు ఎలా అడుగుతాడు చూడండి రాహుల్ పూర్తిగా రాయట్లేదు ఇక్కడ రా అంటే రాహుల్ అని గుర్తుపెట్టుకోండి రాహుల్ హమ్ కబ్ మిలేంగే రాహుల్ హమ్ కబ్ మిలేంగే అంటే రాహుల్ మనము ఎప్పుడు కలుద్దాము అంటున్నాడు రాము అంటున్నాడు ఒకవేళ రాహుల్ కనుక హా మిలేంగే లేకపోతే జరూర్ మిలేంగే అంటే జరూర్ అంటే తప్పనిసరి హిందీలో హా జరూర్ మిలేంగే అంటే ఓకే తప్పకుండా కలుద్దాము ఒకవేళ ఎప్పుడు కలుద్దాము అని అడగాల్సి వచ్చినప్పుడు కబ్ మిలేంగే కబ్ మిలేంగే అంటే ఎప్పుడు కలుద్దాము ఒకవేళ రేపు కలుద్దాము అంటే కల్ మిలేంగే ఒకవేళ నెక్స్ట్ రేపటి తర్వాత రోజు ఎల్లుండి కలుద్దాము అంటే పర్సూన్ మిలేంగే తర్వాత పర్సూన్ అంటే ఎల్లుండి తర్వాత రోజు కలుద్దామంటే నర్సూన్ మిలేంగే ఇట్లా అంటే కల్ పర్సూన్ నర్సూన్ 3 రోజులు ఇట్లా ఉంటాయి రేపు ఎల్లుండి తర్వాత రోజు ఓకేనా ఫస్ట్ చూడండి ఓవరాల్గా మళ్ళీ రాహుల్కు ఫోన్ చేసిండు ఏమంటుండు హలో కోన్ బోల్ రహా హై అప్పుడు ఈ మాటను ఎవరు విన్నారు రాహుల్ విన్నాడు ఏమని రాము ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగిండు అప్పుడు రాహుల్ ఏమని సమాధానం ఇస్తుండు అచ్చా ఎవరో నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో నేను తెలుసుకోవాలి మీరు ఎవరు అని అడుగుతుండు మీరు ఎవరు అని అడగడానే రాము ఏం చెప్తుండు మై రాము బోల్ రహా హూ అంటే ఈయన పరిచయం ఇచ్చేసిండు ఈయన కన్ఫర్మేషన్ చేసేసిండు నేను రామును మాట్లాడుతున్నానని రాహుల్ ఏం చేసిండు అచ్చా రాము మాట్లాడుతున్నాడా ఓకే టీకే సరే అన్న తర్వాత మళ్ళీ ఏం చేసిండు రాము కైసే హై రాము ఎలా ఉన్నావు అప్పుడు రాము ఏమంటాడు మై బహుత్ అచ్చా హూ అంటున్నాడు ఓకేనా మళ్ళీ రాము ఏమన్నాడు నేను మంచిగా ఉన్నాను అన్న తర్వాత అభి కహా హై ఇప్పుడు ఎక్కడ ఉన్నావు రాహుల్ అడిగిండు రాహుల్ ఏం చెప్తుడు మై హైదరాబాద్ మే హూ ఓకేనా నేను హైదరాబాద్లో ఉన్నాను నెక్స్ట్ రాహుల్ ఏమడిగిండు అభి క్యా కర్ రహా హై అంటే ప్రస్తుతం ఏం చేస్తున్నావు ఇతను ఏం చెప్పిండు మై సర్కారీ నౌకరీ కర్ రహా హూ అంటే నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను ఒకవేళ ప్రైవేట్ అయితే ఏదైనా చెప్పొచ్చు బిజినెస్ అయినా బిజినెస్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఓకేనా తర్వాత రాము అడుగుతుండు రాహుల్ తుమ్ క్యా కర్ రహే హై అంటే నువ్వేం చేస్తున్నావు అని రాహుల్ని అడిగిండు రాహుల్ ఏం చెప్పిండు మేరా ఖుద్కా బిజినెస్ కర్ రహా హూ అంటే నేను నా యొక్క సొంత బిజినెస్ చేస్తున్నాను అని అడిగిండు ఓకే తర్వాత రాముని ఏమడిగిండు రాము మేరా ఘర్ కబ్ आओगे అంటే రాము మా యొక్క ఇంటికి ఎప్పుడు వస్తావు రాము ఏం చెప్పిండు జల్దీ ఆవుంగా అంటే తొందరలోనే వచ్చేస్తాను నెక్స్ట్ రాహుల్ ఏమని అడిగిండు ఈయన రాహుల్ మేరా ఘర్ ఆకర్ నాస్తా కర్కే జావో అంటే మా ఇంటికి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళు అంటున్నాడు రాహుల్ ఏమో సమాధానం ఇస్తున్నాడు ఆవుంగా అంటే నేను వచ్చేస్తాను నెక్స్ట్ రాహుల్ హమ్ కబ్ మిలేంగే అని రాము అడిగిండు ఇతను ఏం చెప్పిండు జరూర్ మిలేంగే తప్పకుండా కలుద్దాము జరూర్ అంటే తప్పకుండా మిలేంగే అంటే కలుద్దాము జరూర్ మిలేంగే అంటే తప్పకుండా కలుద్దాము ఓకే
మళ్ళీ రాహుల్ అంటున్నాడు, తప్పకుండా కలుద్దాం అన్న తర్వాత కబ్ మిలేంగే, ఎప్పుడు కలుద్దాము, కల్ మిలేంగే, రేపు కలుద్దామని రామ్ ఇలా సమాధానం ఇచ్చిండు. ఓకే, ఇంకొన్ని వర్డ్స్ చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు రాము రాహుల్తో అంటున్నాడు ఏమని, రాహుల్ ఆప్సే కుచ్ कुछ बात करना है. ఏమంటున్నాడు, రాహుల్ ఆప్సే కుచ్ బాత్ కర్నా హై అంటే నీతోని, మీతో, కుచ్ అంటే కొంచెము, బాత్ కర్నా అంటే మాట్లాడాలి. రాహుల్ నీతోని కొంచెము మాట్లాడాలి. రాహుల్ ఏమంటున్నాడు, హా బోలో అంటే హా అంటే సరే, సరే, బోలో అంటే చెప్పు అంటే మాట్లాడు. ఒకవేళ నువ్వు వచ్చిన తర్వాత చెప్తాను అని కనుక రాము అనాల్సి వస్తే ఎట్లా అంటాడో హిందీలో చూడండి. ఆప్ ఆనే కే బాద్, आने के बाद बता दूंगा, बता दूंगा అంటే అంటే మీరు వచ్చిన తర్వాత, ఆనేకే బాద్ అంటే వచ్చిన తర్వాత హిందీలో, బతావుంగా అంటే చెప్తాను, లేకపోతే బోల్ దూంగా, బోల్ దూంగా అన్నా కూడా మాట్లాడతాను, చెప్తాను అనే అర్థం వస్తుంది. ఓకేనా, ఆప్ ఆనేకే బాద్ బతావుంగా అంటే మీరు వచ్చిన తర్వాత చెప్పేస్తాను. ఇతను ఒకవేళ టీకే मै जरूर आऊँगा, जरूर आऊँगा. ఓకే అంటే టీకే అంటే సరే. ఓకేనా, టీకే అంటే సరే అనేది అర్థం వస్తుంది. ఓకేనా, టీకే మై జరూర్ ఆऊँगा అంటే నేను తప్పనిసరి వస్తాను. ఒకవేళ వచ్చిన తర్వాత చెప్దూలే అని అనాల్సి వస్తే ఎట్లా అంటారో చూడండి. వచ్చిన తర్వాత చెప్దూలే, మై ఆనేకే బాద్ బోల్ దో అంటే నేను వచ్చిన తర్వాత చెప్పు అని వస్తుంది. ఓకేనా, ఇప్పుడు రాయకుండా కొన్ని ఓవరాల్గా చెప్తాను చూడండి. ఎందుకంటే మనం మాట్లాడుకునే మాటలు ఎన్ని వేల పేజీలు రాసినా కానీ దానికి ఒక ఎండింగ్ అనేది ఉండదు. అవునా, అయితే ఇప్పుడు రాయకుండా కొన్ని అతి తక్కువ టైంలో ఎక్కువ మెటీరియల్ అందించాలంటే కొంచెం ఓవరాల్గా చెప్పాలి మీకు. ఓకేనా, కొన్ని ఓవరాల్గా నేర్పిస్తాను చూడండి. నా యొక్క వాయిస్ మీద శ్రద్ధ పెట్టండి. కొంతమందికి అలవాటు ఏంటంటే బోర్డు మీద ఏవైతే రాస్తామో దాన్ని చూసే నోట్స్ రాసుకోవటము, లేకపోతే దాన్ని చూసే చదివి నేర్చుకోవడం అలవాటు ఉంటుంది. కాకపోతే కొంచెం అడ్వాన్స్ కావాలి మీరు. అంటే ఎదుటివారు ఏదైతే మాట్లాడుతున్నారో ఎదుటివారి మాటలని బట్టి కూడా మీరు క్యాచ్ చేయగలగాలి. అప్పుడు కొంచెం ఇంకా ఈజీ అయిపోతుంటుంది మీకు మాట్లాడడానికి. ఓకేనా, ఇప్పుడు చూడండి, కొంచెం ఏదన్నా ఒక టాపిక్ తీసుకుందాము. ఒక టాపిక్ గురించి వీళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి. ఒకవేళ రాము ఉండి రాహుల్ని బయటికి పోదాం రా, లేదా హోటల్కి పోదాం రా, టిఫిన్ చేద్దాం, లేదా భోజనం చేద్దాం, లేదా బిర్యానీ తిందామని చెప్పేసి ఏదన్నా ఇతన్ని ఇన్వైట్ చేస్తున్నాడు అనుకోండి, ఫ్రెండ్ని. ఇతను ఎలా మాట్లాడతాడో చూడండి. ఇప్పుడు రాము రాహుల్ని పిలవాలి. రాహుల్ హమ్ బార్ జాయేంగే అంటే రాహుల్ మనము బయటికి వెళ్దాం. బాహర్ అంటే బయటికి, జాయేంగే అంటే వెళ్దాము. అంటే రాహుల్ హమ్ బార్ జాయేంగే, రాహుల్ మనం బయటికి వెళదాము అని వస్తుంది, మనం బయటికి వెళుతున్నాము అని కూడా వస్తుంది. ఓకేనా, రాహుల్ ఏమంటాడు, ఓకే జరూర్ జాయేంగే, జాకర్ కుచ్ నాస్తా కర్కే ఆయేంగే అంటే టిఫిన్ చేసి వద్దాము, లేకపోతే బిర్యానీ కాకే ఆయేంగే అంటే బిర్యానీ తిని వద్దాము. ఓకే, లేకపోతే భోజన్ కర్కే ఆయేంగే అంటే భోజనం చేసి వద్దాము అని చెప్పేసి ఈ విధంగా రాహుల్ రిప్లై ఇస్తాడు. నెక్స్ట్, ఒకవేళ అక్కడికి పోయిన తర్వాత ఇంకేమన్నా ఒకవేళ రాము వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అడగాలనుకోండి, ఎలా అడుగుతాడో చూడండి. రాహుల్ రాముని అడుగుతున్నాడు, రాము ఆప్కా ఘర్ మే అభి కోన్ కోన్ హై అంటే రాము ఆప్కా ఘర్ మే కోన్ కోన్ హై అంటే రాము మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఉంటున్నారు
అని కూడా అర్థం వస్తుంది. ఇప్పుడు రాము అంటాడు మేరా పాపా, మేరా మా, మై, మేరా బాయ్, మేరా బహన్. అంటే మొత్తం టోటల్ ఒక 5 మెంబర్స్ ఉన్నారని చెప్పాలనుకోండి. అంటే మేరా పాప మా యొక్క ఫాదర్, మేరా మా యొక్క అమ్మ, మై అంటే నేను, మేరా బాయ్ మా యొక్క అన్న, మేరా దీది అంటే అక్కగా చెప్పుకోవచ్చు. ఒకవేళ బహన్ అంటే చోటీ బహన్ అంటే చెల్లి. అంటే ఇంతమంది రహతే హై అనొచ్చు. అంటే मै, मेरा भाई, मेरा बहन, मेरा पापा, मेरा माँ हमारे घर में रहते हैं. అంటే ఇంతమంది మా ఇంట్లో ఉంటున్నాము అని చెప్పేసి. ఒకవేళ రాహుల్ అడుగుతున్నాడు ఆప్కా పాపా క్యా కర్తే హై, అంటే మీ యొక్క నాన్నగారు ఏం చేస్తారని చెప్పేసి రాహుల్ అడుగుతున్నాడు రామ్ని. ఓకే, రామ్ ఏమంటాడు, ఒకవేళ రాము వాళ్ళ ఫాదర్ కనుక ఏదన్నా ఎంప్లాయ్ అయితే ఏదైనా జాబ్ చేస్తే జాబ్ చేస్తుండని చెప్తారు. ఎలా చెప్తారు చూడండి, మేరా పాపా నౌకరీ కర్తా హై అంటే మా ఫాదర్ జాబ్ చేస్తాడు. లేదా మేరా పాపా కా ఖుద్ కా దుకాన్ హై అంటే మా యొక్క ఫాదర్కి సొంత షాప్ ఉంది. దుకాన్ అంటే షాప్, ఖుద్ కా అంటే సొంతంగా. ఓకే, ఖుద్ కా దుకాన్ అంటే సొంత షాప్ ఉన్నది అని అర్థం వస్తుంది. అంటే మేరా పాపా కా ఖుద్ కా దుకాన్ హై, ఉసి దుకాన్ మే బెడతా హై అంటే ఆ కొట్లోనే ఆ దుకాణంలోనే కూర్చుంటాడు. అంటే ఓన్ బిజినెస్ ఉంది కాబట్టి. ఓకేనా. తర్వాత ఇతను ఆప్కా మా క్యా కర్తీ హై అంటే మీ అమ్మగారు ఏం చేస్తున్నారు అంటే మేరా మా घर में ही रहती हैं, खाना बना लेती हैं, तो हाउस वाइफ है बोल सकते हैं ना. तो मेरा माँ घर में रहती हैं అంటే మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఆప్కా బాయ్ క్యా కర్తా హై, మీ యొక్క అన్న ఏం చేస్తున్నాడు. మేరా బాయ్ పడాయి కర్ రా అంటే చదువుతున్నాడు. తర్వాత పరీక్షకి వెళ్ళి ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ ఏమంటారు, తయారీ కర్ రా అంటారు హిందీలో. ఓకేనా. మేరా బాయ్ పరీక్షకి వెళ్ళి తయారీ కర్ రా హై, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళి తయారీ కర్ రహా హై అనవచ్చు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడని. మళ్ళీ మీ సిస్టర్ ఏం చేస్తుందని అడిగిన అనుకోండి రాముని, మళ్ళీ మేరా బహన్ బి పడాయి కర్ రహీ హై. ఓకే. నెక్స్ట్ ఇతను అడిగిన అనుకోండి, సేమ్ అవే టాపిక్ ఇతను అడుగుతాడు. ఇప్పుడు నేను ఏవైతే వన్ సైడ్ చెప్పానో ఇక్కడ కూడా వర్తిస్తాయని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఓకేనా. ఇంతవరకు రాముని చెప్పుకున్నాము. రామ్ జాబ్ చేస్తుండు కదా, నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది అని అడగాలి. రాహుల్ అడుగుతున్నాడు, రాము ఆప్కో నౌకరీ కబ్ మిల్ గయా అంటే కబ్ మిలా. రాము ఆప్కో నౌకరీ కబ్ మిలా అంటే రాము నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు దొరికింది అని అర్థం వస్తుంది. ఒకవేళ 5 years అయిపోయింది అనుకోండి, 5 साल हो गया, 5 साल पहले అంటే 5 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాల ముందు అని ఎట్లయినా చెప్పవచ్చు కదా. 5 సంవత్సరాలు అయిపోయింది అంటే 5 साल हो गया, 5 साल पहले నౌకరీ మిలా అంటే 5 సంవత్సరాల ముందే నౌకరీ దొరికింది. ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ సేమ్ ఇవే ఇతను అడిగిన అనుకోండి, రాహుల్ ఏమంటాడు, ఇతను బిజినెస్ మ్యాన్ కదా, ఖుద్ కా బిజినెస్ కదా. ఆప్కా దుకాన్ కబ్ శురూ కియా అంటే నీ యొక్క ఓన్ బిజినెస్ని ఎప్పుడు స్టార్ట్ చేశావు అని రామ్ అడుగుతుండు. ఏమని హిందీలో, ఆప్కా బిజినెస్ కబ్ స్టార్ట్ కియా, కబ్ శురూ కియా అంటే నీ యొక్క బిజినెస్ని ఎప్పుడు స్టార్ట్ చేశావు. తో బిజినెస్ మే ఫాయిదా హై క్యా ఇతను అడుగుతున్నాడు రాహుల్ని. రాహుల్ బిజినెస్ మే ఫాయిదా హై క్యా, ఫాయిదా అంటే లాభం. ఓకేనా. కుచ్ ఫాయిదా హై క్యా అంటే కొంచెం ఏమైనా లాభం ఉందా అని అర్థం వస్తుంది. అంటే రాహుల్ ఆప్కా బిజినెస్ మే కుచ్ ఫాయిదా హై క్యా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ రాహుల్ ఏమని చెప్తున్నాడు, బిజినెస్ మే బహుత్ ఫాయిదా హై అంటే బిజినెస్లో చాలా లాభం ఉంది. బిజినెస్ మే బహుత్ ఫాయిదా హై. తో ఆప్ నౌకరీ కర్ రహే నా, తో एक महीना जितना भी काम करो आपको जो तनख्वाह फिक्स तनख्वाह है उतना ही तनख्वाह मिलेगा, लेकिन हमको जितना काम करेंगे उतना तनख्वाह मिलेगा. ఏమంటున్నాడు ఇతను, నేను బిజినెస్ మ్యాన్ని, నేను ఎంత పని చేస్తే అంత డబ్బులు, నువ్వు గవర్నమెంట్ నౌకరీ కదా, నువ్వు ఎంత పని చేసినా కానీ నీకు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది,
కాబట్టి నీకు అంతే దొరుకుతుంది. నా బిజినెస్ నేను ఎంత పని చేస్తే అంత నాకు లాభం రెట్టింపు అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అంటే నేను ఏదైతే ముందు ఎందుకు చెప్పానో దానికి ఇప్పుడు చెప్పింది దానికి సమాధానం అనుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ హోటల్కి పోయారనుకోండి. హోటల్కి పోయారు, కూర్చున్నారు. ఇప్పుడు హిందీలో డిస్కషన్ చేసుకుంటున్నారు, అంటే ఏదైనా ఆర్డర్కి సంబంధించి. రాము అంటున్నాడు, రాహుల్ క్యా ఖాయేంగే. క్యా ఖాయేంగే అంటే ఏం తిందాము అంటే, రాహుల్ ఏం తిందాము, రాహుల్ క్యా ఖాయేంగే. రాహుల్ అంటాడు, ఆప్కా మర్జీ, మీ ఇష్టం, అంటే నువ్వు ఏది ఆర్డర్ చేస్తే అది నేను తింటానని చెప్పేసి రాహుల్ అంటున్నాడు. లేకపోతే నువ్వు ఏదైనా నేను ఓకే అని అంటే ఆప్కా మర్జీ, మీ ఇష్టం. ఆప్ జో ఖాయేంగే మై బీ వహీ ఖాऊंगा, అంటే నువ్వు ఏదైతే తింటావో నేను అదే తింటాను. ఓకే. ఇతను అంటాడు, బిర్యానీ ఖాయేంగే క్యా, బిర్యానీ తిందామా. క్యా అంటే హిందీలో ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్. ఎవరినైనా మనం అడుగుతున్నాము అంటే హిందీలో లాస్ట్కి ఏం పెట్టాలి, ఎండింగ్లో క్యా అని పెట్టాలి. అంటే బిర్యానీ ఖాయేంగే క్యా అంటే బిర్యానీ తిందామా అని వస్తుంది. రాహుల్ ఏమంటాడు, ఖాయేంగే, తిందాము. ఖాయేంగే అంటే తిందాము. ఓకే. రామ్ ఏం చేస్తాడు, హోటల్ వాళ్ళని పిలుస్తాడు. ఆయి అని ఎవరైనా పిలిచిండు అనుకోండి, వాళ్ళు వస్తారు. ఆయి అంటే రండి. తో వాళ్ళు వచ్చిన తర్వాత బిర్యానీ ఆర్డర్ చేస్తాడు. ఏక్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ లేకే ఆయియే, అంటే ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ లేకర్ ఆయి అంటే తీసుకొని రండి అనే శబ్దం వస్తుంది హిందీలో. అంటే దాని అర్థం వస్తుంది, అంటే ఏక్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ లేకే ఆయియే అంటే ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకొని రండి. అతను వెళ్ళిపోతాడు. వచ్చిన తర్వాత సార్ లే లీజియే అంటాడు. అంటే సార్ తీసుకోండి, అంటే బిర్యానీ వచ్చింది అని అర్థం వస్తుంది. అంటే లే లీజియే తీసుకోండి, సార్ ఆగయా అట్లా కూడా చెప్పొచ్చు. అంటే సార్ ఆగయా అంటే సార్ వచ్చేసింది అని, లేకపోతే సార్ బిర్యానీ ఆగయా అంటే అట్లా కూడా చెప్పవచ్చు. అంటే సార్ బిర్యానీ వచ్చేసింది అని. ఓకే. ఏదైనా ఐటమ్ గురించి స్పెసిఫిక్గా దాని గురించి పొగడాలంటే బిర్యానీ అచ్చా హై అంటే బిర్యానీ బాగుంది, బిర్యానీ బహుత్ అచ్చా హై, బిర్యానీ చాలా బాగుంది. మా బిర్యానీ కాకర్ బహుత్ దిన్ హో గయా, నేను బిర్యానీ తిని చాలా రోజులైంది. ఇలా కూడా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. మై బిర్యానీ కాకర్ బహుత్ దిన్ హో గయా, మై బిర్యానీ కాకర్ జ్యాదా దిన్ హో గయా ఇట్లా కూడా చెప్పొచ్చు. జ్యాదా దిన్ అన్నా కానీ ఎక్కువ రోజులు అయిపోయిందని కూడా చెప్పవచ్చు. బిర్యానీ అచ్చా హై, బిర్యానీ బాగుంది, బిర్యానీ బహుత్ అచ్చా హై, బిర్యానీ చాలా బాగుంది. లేకపోతే మై కభీ కభార్ ఈస్ హోటల్ మే ఆతా హూ అంటే నేను అప్పుడప్పుడు ఈ హోటల్కి వస్తాను అంటే వచ్చిపోతుంటాను. ఈస్ హోటల్ మే బిర్యానీ ముజే బహుత్ అచ్చా లగ్తా హై అంటే ఈ హోటల్లో నాకు బిర్యానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఈ విధంగా ఏదైనా ఒక ఐటెం గురించి మంచిగా చెప్పుకోవాలంటే ఈ విధంగా మాట్లాడవచ్చు. ఒకవేళ ఏదైనా మ్యారేజ్కి సంబంధించిన టాపిక్ మాట్లాడుకోవాలంటే, ఒకవేళ రాహుల్ అడుగుతున్నాడు, రాహుల్ ఆప్ షాదీ కబ్ కరోగే అంటే రాహుల్ నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు. రాహుల్ అంటాడు, జల్దీ కరూంగా, జల్దీ హీ కరూంగా అంటే తొందరలోనే చేసుకుంటాడు. ఓకేనా. తో మళ్ళా రాహుల్ కూడా, రాము ఆప్ షాదీ కబ్ కరోగే అంటే రాము నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, రాము మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఎలాగైనా అడగవచ్చు, నువ్వు కానీ మీరు కానీ ఎలాగైనా అడగవచ్చు. ఆప్ అంటే రెండు విధాలుగా వర్తిస్తుంది అనుకోండి. ఓకేనా. రాము ఆప్ షాదీ కబ్ కరోగే అంటే రాము నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు. ఒకవేళ రాము నాకు పెళ్ళి ఇప్పుడు తొందర లేదు, చాలా రోజుల తర్వాత చేసుకుంటాను అంటే హిందీలో ఏమంటారు చూడండి. అభి షాదీకే లియే బహుత్ జల్దీబాజీ నహీ హై, తోడి దేర్ రుక్ కర్ కరూంగా అంటే తోడి దీనికే బాద్ కరూంగా ఇలా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు పెళ్ళి ఏం తొందర లేదు, కొన్ని రోజుల తర్వాత చేసుకుంటాను అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ రాహుల్ని ఆప్కో కైసే లడ్కీ పసంద్ హై అంటే నీకు ఎలాంటి అమ్మాయి ఇష్టము అని అడుగుతున్నాడు రాహుల్ని. రాహుల్ ఆప్కో కైసే లడ్కీ పసంద్ హై, లేకపోతే రాహుల్ ఆప్ కైసే లడ్కీకో పసంద్ కర్తా హై, అయితే కిస్ తరీకా అంటే ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతావు అంటే కిస్ లడ్కీకో పసంద్ కరోగే అని కూడా వస్తుంది.
రాహుల్ లేదని చెప్పాను అనుకోండి, తో నార్మల్ సాదా సీదా లड़की అంటే సింపుల్ సా లड़की మేరకు పసంద్ హై, తో గాँव का लड़की మేరకు పసంద్ హై అంటే ఏదైనా విలేజ్కి సంబంధించిన అమ్మాయి నాకు ఇష్టం అంటే गाँव का लड़की పసంద్ హై. అదే సిటీ అమ్మాయి ఇష్టం అంటే షహర్ కా లड़की పసంద్ హై. తో అట్లా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది అనుకుంటున్నాను. దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ వీడియో వచ్చి ఉండొచ్చు. ఓకేనా? ఇలాంటి క్లాసెస్ ఇంకా ఒక సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో ఎలాంటి మాటలు అయితే వస్తాయో ఆ మాటల్ని ఒక్కొక్క క్లాస్ రూపంలో మళ్ళీ మీకు క్లాస్ చెప్పి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే నేను ఏ క్లాస్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? మరొక వీడియోతోని మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.